నేటి ఆత్మీయ మన్నా దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందామా అండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. హన్నా ఈ విధంగా మొక్కుబడి చేసుకుంటుంది. ఎందుకంటే తనకు వివాహమై సంవత్సరాలు గడిచిన సంతానము లేనందున తన సవతి అయిన ఫెనిన్నా తనని హేళన చేస్తూ అపహసిస్తూ మాట్లాడుతున్నందున కన్నీరు విడుస్తూ దేవునికి మొరపెట్టుకుంటోంది. దేవుని దగ్గరగా నిలిచి దేవుని యందు కన్నీరు కారుస్తోంది. తనకు సంతానం ఇవ్వమని, తనకు బిడ్డనిస్తే తిరిగి మళ్ళా దేవునికే ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తోంది. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటోంది. హన్నా తన సమస్యలను బట్టి దేవుని దగ్గరకు చేరింది. మరి మనము మన జీవితంలో మనకెదురయ్యే సమస్యలు, శోధనలు, కష్టాలు, తుఫాన్లు మనలను దేవునికి దగ్గరగానైనా చేరుస్తాయి, లేదా దేవునికి దూరంగానైనా చేరుస్తాయి. అది మన భక్తి యొక్క స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనము దేవుని భక్తి యందు స్థిరత్వం కలిగిన వారం అయి ఉంటే, స్థిరులై నిలిచెడి వారముగా, ఎలాంటి సమస్యల చేత మనం కొట్టబడుతున్నా మనం దేవునికి దూరం కాక ఆయనకు దగ్గరగానే నిలిచెడి వారముగా ఉంటాం. అలా కాక మన భక్తిలో స్థిరత్వము లేక మనం ఏదైనా ఒక ఆపద ఎదురైతే, ఒక శ్రమ ఎదురైతే వెనుదిరిగిపోయేడు వారముగా, పడిపోయేడు వారముగా ఉన్నట్లయితే మనం దేవునికి దూరంగా జరిగిపోతాము. అందుని బట్టే అది మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. హన్నా అన్నిటినీ సహించి దేవుని దగ్గరగా చేరి దేవుని యొద్ద నుండి వాగ్దాన పుత్రుని పొందుకొని అతన్ని సమూయేలుగా తిరిగి దేవునికి సమర్పించుకున్నది. నిత్యము మనుషుల జీవితంలో కష్టాలు, సుఖాలు, కష్ట నష్టాలు, దుఃఖాలు, సంతోషాలు అనేవి సహజంగానే ఎదురవుతూ ఉంటాయి. మనకి సంతోషం వచ్చినప్పుడు ఆనందించే వారముగా, కష్టం వచ్చినప్పుడు లేదా దుఃఖం కలిగినప్పుడు బాధపడే వారముగా ఉండటం అనేది సహజం. కానీ మన దేవుడు వేటినైనా అధిగమింప చేయగలిగిన వాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా మనల్ని తప్పించగలడు. మన పట్ల కార్యములు చేయగలిగిన వాడు. అదేవిధంగా మనం ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన యందు ధైర్యము కలిగి దేవుని దగ్గరగా నిలిచి మొరపెట్టుకునే వారంగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా నిలిచి మన ప్రతి కార్యము నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు, నెరవేరుస్తాడు కూడా. మన ముందు ఎంతటి అగాధాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ దాటింప చేయగలవాడు. మరి ఇజ్రాయేలీలకు ఎదురుగా ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము తరుముచున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇజ్రాయేలీలను ఆ యొక్క ఆరిన నేల మీద నడిపింపచేస్తూ ఆ సముద్రాన్ని దాటింపచేశాడు. అదేవిధంగా వెనుక తరుముతున్న శత్రువులను ఆ యొక్క సముద్రం మధ్యలోనికి నడిపింపచేసి ఆ సముద్ర పాయలను మరలా తిరిగి కలిపివేయటాన్ని బట్టి వారు అందులో మునిగి మరణించారు. ఆ శత్రువులను ఆ విధంగా సంహరింపచేశారు. అదేవిధంగా మనకు కూడా మన పట్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా, లేదా మనల్ని ఎలాంటి శత్రువులు ఎదుర్కోవాలని చూసినా, మన పగవారు మనల్ని ఎంతగా దూషించాలని, హింసించాలని చూసినా కూడా అలాంటి అన్ని విధాలైన స్థితులను బట్టి మనం ఎంతగా వేధింపబడుతున్నా మన దేవుడు మన పక్షమై ఉండగా మనకు భయం ఎందుకు? ఆయన ఎలాంటి వాటినైనా మనల్ని దాటిస్తాడు. ఎలాంటి సమస్యలనైనా ఎత్తి సముద్రంలో పారవేస్తాడు. కాబట్టి మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోక దేవునికి సమీపంగా దేవుని సన్నిధిలో నిలిచెడి వారముగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా నిలుస్తాడు. అంతేగాని దేవుడు కార్యం చేస్తే దేవుడు గొప్పవాడని, మనకి ఏదైనా ఒక సమస్య వస్తే దేవుడు మనకేం చేయలేదని మాట్లాడే వారముగా ఉండకూడదు. కొందరు మిమ్మల్ని అనొచ్చు, మీరు దేవుడు దేవుడు అంటున్నారు, మీ దేవుడు మీకేం చేశారు, మీకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి ప్రశ్నించేవారు అనేకులు ఉంటారు. కానీ వారి మాటలను బట్టి మీరు దేవునికి దూరంగా ఉండకూడదండి. దేవునికి సమీపస్తులుగానే దగ్గరగానే ఉండాలి. మీ దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, మీ పట్ల కార్యములు జరిగిస్తాడు. మీరు అదే వారికి చెప్పగలగాలి. వీటన్నిటి నుండి మిమ్మల్ని దాటిస్తాడు. విరిగి నలిగిన హృదయాలు ఆయనకు ఎంతో ఇష్టం కదా. ఒక కార్యము కొరకే దేవుడు మనల్ని నలగొడతాడు. ఒక కార్యము కొరకే దేవుడు మనల్ని ఆ యొక్క శ్రమల గుండా నడిపింపచేస్తాడు. యోబు ఎంతో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. కానీ అతడు
మరి ఈ యొక్క శ్రమలు అనుభవించిన తర్వాత మరి ఆ ఐశ్వర్యమే కాక మరింతగా రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. తిరిగి తన బిడ్డలను పొందుకోగలిగాడు. తన బంధువులందరూ తన చుట్టూ చేరగలిగారు. ఆ విధంగా దేవుడు అతని పట్ల కార్యములు చేయగలిగిన వాడు. నీ పట్ల నా పట్ల చేయరా? సమూయేలు అనే ప్రవక్తను హన్నాకు సంతానంగా దయచేసిన దేవుడు నీకు నాకు చేయడా? మనకు చేస్తాడండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన వాడు ఆయన. నాడు చేసిన దేవుడు నేడును చేస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వసించు, నమ్మకం ఉంచు. అప్పుడు నీవు అనేక అద్భుతాలను చూడగలుగుతావు, పొందుకోగలుగుతావు. ఆ విధంగా మనము దేవుని యందు నిలిచి దేవుడు చేయు మేలులను పొందుకొనడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.